2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టుకుంటే 2 లక్షలు బ్యాంకులో మాఫీ చేస్తున్నారు. ఇంతవరకు చేయలేదు. రైతు బంధు చేస్తున్నారు, రైతు బంధు వేయలేదు. రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ 2 లక్షలకు రుణమాఫీ చేసినంతవరకు మళ్ళీ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయింది, ఇంకేం చేసేది లేదని మన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పేసిండు. రైతులు అరిగోస తీస్తున్నారు. మీరు ఏ రైతుకైనా సరే ఎంత అప్పున్నా 2 లక్షల రుణమాఫీ చేస్తారో 2 లక్షల రుణమాఫీ చేయాలి. 2,50,000 సరే మీరు 2 లక్షలు చేస్తారు. 2 లక్షలు చేసిన తర్వాత ఆ రైతు ఆ 50,000 కట్టుకుంటారా, ఫస్ట్ కట్టుకుంటారా, మీరు ఒక గైడ్ లైన్స్ ఇస్తే బాగుండు. మీరు విడుదల చేసిన వ్యవసాయ శాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్లో కూడా రైతులకు విడుదల చేసిన గైడ్ లైన్స్లో కూడా ఆ గైడ్ లైన్స్లో కూడా ఈ మాట ఉంది. 2 లక్షల పైన ఉన్న అమౌంట్ని కట్టుకుని బ్యాంకులో ఫస్ట్ చెల్లించండి, తర్వాత మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామాల్లో కానీ ఏ డిస్టిక్లో కానీ ఏ మండలంలో కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు. ఏ ఊర్లో పోయినా 500 మంది జనాభా ఉన్న గ్రామానికి పోయినా 100 మందికి 150 మందికి అయింది, ఇంకా 250-300 మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నాకు రుణమాఫీ కాలే, మాకు రైతు బంధు వడలే. కానీరీస్ వచ్చినాక అంతా మోసం చేసింది, మమ్మల్ని మోసం చేసి ఆగమాగం చేసి మాకు ఎవరికి ఇత రూపాయి పడతలేదు, రూపాయి మాఫీ కాలే మాకు. అంతే సారు. ఇప్పుడు ఏమైనా ఆడవాళ్ళకి 2500 ఇస్తాడు ఇయ్యలే, ముసలోళ్ళ పెన్షన్లు 4,000 చేస్తాడు చెయ్యలే, ఇప్పుడు కూటీలు ఇస్తాడు ఇయ్యలే, పింఛన్లు ఇస్తాడు ఇయ్యలే, నౌకర్లు ఇస్తాడు ఇయ్యలే, తులం బంగారం ఇస్తానన్నాడు ఇయ్యలే. మొత్తం మోసం చేసి ఆగమాగం చేసి ఓట్లు వేయించుకుండు. మళ్ళీ ముట్టి కూడా ఇప్పుడు మేము మొత్తం కేసు ఎవరికే ఇస్తాం ఓట్లు.